హాయ్ ఆల్. ఒకప్పుడు సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమాలు, సాంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు, దైవభక్తితో కూడిన సినిమాలు, కామెడీతో మిక్స్ చేసి కథను చెప్పే విధానం, ఇలాంటి ఎన్నో విధాలుగా ఆ సినిమా నుంచి ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడం, అనుబంధాలు ఆప్యాయతలతో కూడిన సినిమాలుగా మంచి కుటుంబ కథా చిత్రాలకే ఎక్కువ ఆధారం ఉండేది. బట్ రాను రాను సినిమా హీరోయిజం పెరిగిపోవడం, హీరోయిజం బేస్ చేసుకుని సినిమాలు తీయటం, అలాగే యూత్ని టార్గెట్ చేసుకుని సినిమాలు తీయడం అనేది జరుగుతుంది. అలాంటి సినిమాలకే ఎక్కువ ఆదరణ, అలాంటి సినిమాలే కోట్లు కొలగొడుతున్నాయి. ఈ హీరోయిజాన్ని ఫాలో అవుతూ ట్రెండ్ కూడా నడుస్తుంది, యూత్ కూడా దాన్నే ఫాలో అవుతున్నారు. ఇలాంటి మాస్కి, ఇలాంటి యాక్షన్ సినిమాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది యూత్. అసలు ఈ యాక్షన్ సినిమాలు ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు? అసలు యాక్షన్ అనేది స్పెసిఫిక్గా ఎవరికైనా ఇలాంటి యాక్షన్కి పెట్టిన పేరు ఎవరు ఉన్నారు అంటే తమిళ హీరో విజయకాంత్, అతనే కెప్టెన్ ప్రభాకర్. ఈ పేరు చాలామందికి ఇప్పుడు తెలియకపోవచ్చు, బట్ ఒకప్పుడు దశాబ్ద కాలం క్రితం ఆయన సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్లో ఒక ఇమేజ్. అసలు ఎవరు విజయకాంత్, అతని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వతహాగా తాత ముత్తాతలు తెలుగు వాళ్ళు అయిన ఈ విజయకాంత్ వ్యాపార నిమిత్తం తమిళనాడు వలస వెళ్ళడంతో అక్కడే పుట్టి పెరిగాడు విజయకాంత్. ఎంజీఆర్ లాంటి హీరో మీద అభిమానంతో తను కూడా సినిమాల్లో ట్రై చేస్తూ తను కూడా నటుడిగా స్థిరపడాలనే ప్రయత్నాల్లో ఎన్నో అవమానాలు, బాధలు సహిస్తూ తనకంటూ ఒక రోజు రాకపోతుందనే ప్రయత్నాల్లో ఇనుమల ఇలామైతే అనే సినిమాతో తమిళ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయకాంత్. అయితే అప్పటికి తమిళ చిత్రరంగాన్ని ఏలుతున్న హాసన్, రజనీకాంత్ లాంటి హీరోల్ని తట్టుకుని సినిమాలో నిలబడటం కష్టమే. అయితే తనకంటూ ఒక ఫ్యాన్ బేస్, తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు విజయకాంత్. అదే యాక్షన్, అదే పోలీస్ క్యారెక్టర్. ఈ రెండు తనకి బలం. ఎన్నో సినిమాలు, దగ్గర 25 సినిమాలు పోలీస్ క్యారెక్టర్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించాడు ఈ హీరో. ఒక్క సంవత్సరంలో 18 సినిమాల్లో నటించాడు అంటే, రిలీజ్ చేశాడు అంటే ఎన్ని షిఫ్ట్లు వర్క్ చేశాడు, సినిమా మీద ఉన్న అతని కమిట్మెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే యాక్షన్కి పెట్టింది పేరు. బి అండ్ సి సెంటర్లో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండేది. తన సినిమా వస్తుందంటే తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 70 అక్కడ కూడా మంచి కలెక్షన్లో విజయాన్ని నమోదు చేసేది విజయకాంత్ సినిమా. అతను నటించిన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్. ఈ పేరుతోనే అతనంటూ ఎవరికి తెలిసింది. ఇప్పటికీ అతని అభిమానులు కెప్టెన్ ప్రభాకర్గానే పిలుస్తారు. కెప్టెన్ విజయ్ అని మారుమోగేది తమిళనాడులో. అందులో యాక్షన్ హీరోగా తనకంటూ ముద్ర వేసుకున్నాడు ఈ హీరో. ఆయన ఫైటింగ్ స్టైల్, బ్యాక్ సైడ్ తిరిగి తనటం, ఇలాంటి ఎన్నో డిఫరెంట్ స్టైల్ అతని సొంతం. పోలీస్ క్యారెక్టర్గా ఎన్నో విజయాలు అందుకున్నాడు ఈ విజయకాంత్. కెప్టెన్గానే కాకుండా రాజకీయాల్లో తనకున్న అభిమానం కూడా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి తమిళనాడులో అన్ని స్థానాల్లో పోటీ చేసి తను మాత్రం గెలిచి అసెంబ్లీలో ఎంట్రీ ఇచ్చాడు విజయకాంత్. అయితే పార్టీని బలోపేతం చేయలేకపోవటం, అప్పటికే ఉన్న పార్టీల బలం పరంగా అతను నిలబడలేకపోయాడు. అయితే అప్పటికి జయలలిత అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుని 2011 ఆ టైంలో అపోజిషన్ లీడర్ కూడా నిలబడ్డాడంటే, ఆ స్థాయికి ఎదిగాడంటే విజయకాంత్ ఎంత కష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన నటించిన సినిమాలు ఎక్కడ రీమేక్ కావడమే తప్ప వేరే భాషలో నటించలేదు విజయకాంత్. ఆయన నటించిన సినిమాలు వేరే లాంగ్వేజ్లో రీమేక్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కంబ్యాక్ మూవీ ఠాగూర్ సెకండ్ ఇన్నింగ్స్తో ఠాగూర్కి సెన్సేషనల్ విజయం అందుకున్నాడు. అది తమిళ రీమేక్ మూవీ రమణ. ఆ రమణ విజయకాంత్ నటించే సినిమానే.
అలాగే చిన్నబాబు వెంకటేష్కి ఒక బిగ్గెస్ట్ హిట్. అలా ఎన్నో సినిమాలు రీమేక్లుగా వివిధ భాషల్లో డబ్ అయ్యి రీమేక్ అయ్యి మంచి సెన్సేషన్నే క్రియేట్ చేసినాయి. పూజా హస్బెండ్ సెల్వామణి డైరెక్షన్లో కెప్టెన్ ప్రభాకర్, ఆ తర్వాత రమణ లాంటి ఎన్నో సెన్సేషనల్ విజయాలు ఈ సెల్వామణి నుంచి వచ్చినవి. అలాగే తమిళ హీరో విజయ్ ఫాదర్ చంద్రన్, ఈయన డైరెక్షన్లో ఎన్నో సినిమాలు, యాక్షన్ సినిమాలు, సెన్సేషనల్ హిట్లు, వరుసగా హిట్లు ఆయన డైరెక్షన్లో వచ్చినవి. అలా ఎన్నో మాస్కి, ఎన్నో పోలీస్ క్యారెక్టర్లకి పెట్టిన పేరు విజయకాంత్ అని చెప్పాలి. ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు విజయకాంత్. అలాగే సినిమాల్లోనూ రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఏదన్నా ఆపద కాలంలో వరదల టైంలో ₹1,00,00,000 విరాళం ఇచ్చిన హీరో ఎవరు ఉన్నారంటే సినిమా ఇండస్ట్రీ నుంచి విజయకాంత్ అని చెప్పాలి. ఇలా రాను రాను తన ఇమేజ్ తగ్గిపోవటం, అనారోగ్యం పాలవడంతో రీసెంట్గా ఆయన కాలం చేయడం, ఈ లోకం నుంచి విడిపోవడం జరిగింది. ఇలా ఎంతోమంది అభిమానుల్ని, ఎంతోమంది ప్రేక్షకులను అలరించిన ఇలాంటి మహోన్నత వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వీడియో. మరి వీటితో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ సైనింగ్ ఆఫ్.